ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జీవితంలో ఎన్నో రకాల శోధనలను మనం అనుభవించి దేవుడు వాటన్నిటి నుండి మనలను తప్పించి సజీవుల లెక్కలో ఆరోగ్యంగా క్షేమంగా దేవుడు మనలను ఉంచినట్లుగా మీ అందరికీ తెలుసు. రకరకాల శోధనలు, కొన్ని అనారోగ్యానికి సంబంధించినవి, కొన్ని మానసిక సంఘర్షణలు జరిగినాయి, కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూడా తట్టుకొని దేవుడు మనలను నిలబెట్టాడు. ఇంకొన్ని సందర్భాల్లో మరి రకరకాల ప్రమాదాల నుండి తప్పించబడ్డాం. రకరకాల శోధనలు, చిన్న శోధన మొదలుకొని పెద్ద శోధన వరకు, రకరకాల కష్టాలు, రకరకాల అనుభవాల గుండా మనం మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధముగా స్తుతి కీర్తన పాడుతూ ఉన్నాడు. యెహోవా నన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. యెహోవా నా శైలము, యెహోవా నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. 4వ వచనం, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద వలె భక్తిహీనులు నా మీదికి వచ్చినను బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో యెహోవాకు నేను మొర్రపెట్టిదిని. దేవుని పేరు ఇక్కడ చెప్పబడింది యెహోవా. నేను యెహోవాకు స్తుతి గీతము పాడుచూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను, కీర్తిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా శత్రువులు నా మీద దాడి చేసి నన్ను చంపాలని నన్ను తరిమారు, కానీ దేవుడు నన్ను తప్పించాడు. శత్రువుల చేతిలో నుండి యెహోవా నన్ను తప్పించాడు. ఆ దేవుడు ఎంతో కృపగలవాడు. యెహోవా అత్యంత కృపగలవాడు. దిక్కులేని వారిని, తరమబడుచున్న వారిని విడిపించువాడు. మన దేవుడు బలవంతుడు. మన దేవుడు యేసు ప్రభువు, ఆయన ప్రేమస్వరూపి, అధిక శక్తి సంపన్నుడు. యేసు క్రీస్తు నామములో ఆయన జన్మించి మన కొరకు ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు. మనలను పుట్టించడమే కాదు, మనలను ఎదిగేటట్లు చేయడమే కాదు, మనలను పోషించడమే కాదు, మనకు జరుగుతున్న శోధనల నుండి, బాధల నుండి, మరణగండాల నుండి విడిపించే దేవుడు. గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు యేసు ప్రభు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎటువంటి పరిస్థితి నుండైనా నిన్ను రక్షించగలడు. దేవుని చేతుల్లో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను కాపాడుచూ ఉన్నాడు. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నది. పరిస్థితులు రకరకాలుగా ఉన్నా దేవుని కృప నీకు తోడుగా ఉన్నది కాబట్టి నువ్వు లయము కావు. నీ జీవితం ఎండ్ కాదు. నిర్గమకాండము 2వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే తన ప్రాణమును కాపాడుకొనుటకై మిద్యాను దేశమునకు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫరో తనను చంపాలని అనుకున్నప్పుడు ప్రాణ భయంతో పారిపోయిన అనుభవంలో ఉన్నాడు. ప్రాణాన్ని బిక్కున
పారిపోయి మిద్యాను దేశంలో అక్కడ తలదాచుకోవాలని అక్కడ ఒక బావి దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాణ భయంతో పారిపోయినటువంటి వ్యక్తి మోషే. మన జీవితంలో కూడా ప్రాణ భయంతో ఎవరైనా మీరు బ్రతుకుచున్నట్లయితే, నేను బ్రతుకుతానా బ్రతకలేనా, మందులే లేని వ్యాధి, సర్జరీలు చేసినా బాగుపడని ఒక వ్యాధి, ఒక మొండి వ్యాధి నాకు వచ్చింది, కాబట్టి నేను బ్రతుకుతానా అనేటటువంటి భయం నీలో ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు మందు లేదు అని నీకు ఆలోచన ఉండవచ్చు. నేను బాగుపడను, బ్రతుకుతానా అనే ఆలోచన నీకు ఉండొచ్చు. బాగు చేయగలిగిన దేవుడు, నిన్ను బ్రతికించే దేవుడు, మందు లేకపోయినా దేవుడు తన ప్రేమతో తన కృపతో నిన్ను బ్రతికించే దేవుడు నీతోనే ఉన్నాడు. నీ జీవితం అంతం కాదు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు ప్రాణ భయంతో భయపడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా వ్యాధులు, వైరస్లు, ఎక్కడ చూసినా యుద్ధాలు, ప్రాణ భయం. మోషే ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎక్కడుంటున్నాడో తెలియదు, ఇల్లు లేదు, వాకిలి లేదు. తన తల్లిదండ్రులకు దూరంగా చిన్నప్పుడు పెరిగి ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు. రాజు యొక్క కుమార్తె మోషేను పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తనకు తన స్వజనుల యొద్దకు వెళ్ళాలని ఒక ఆశ ఉన్నది. బుద్ధి వచ్చింది. ఆ బుద్ధిలో ఏం ఆలోచన కలుగుతుందంటే, నా స్వజనులను చూడాలి. ఏ యోగ్యత లేని జీవితం, తన లైఫ్ సెటిల్ కాలేదు. నీ లైఫ్ సెటిల్ అవ్వలేదని నువ్వు చింతిస్తూ ఉన్నావా? తన జీవితం అర్థం కాని పరిస్థితి. నా అన్నవారు ఎవరూ లేరు, భూమి లేదు, ఇల్లు లేదు, ఉండడానికి నివాసము లేదు. ఎన్నిక లేని పరిస్థితుల్లో ఉన్నాడు, తరుమబడుచున్న పరిస్థితుల్లో ఉన్నాడు. అటువంటి మోషేకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ దేవుని వాక్యం ద్వారా ఈరోజు దేవుడు నీకు వాక్య రూపకంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకు ప్రత్యక్షమైన దేవుడు ఎన్నిక లేని వాణ్ణి, ఒంటరి వాణ్ణి, ప్రాణభయంతో చనిపోవలసినటువంటి పరిస్థితులు పారిపోయిన వ్యక్తిని దేవుడు పట్టుకొని ఏ దేశం నుండి వచ్చాడో అదే దేశానికి మరలా ఎన్నిక లేని వారిని అధికారిగా చేసి పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, కానీ ఇప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమవడం వల్ల అతని జీవితం ధన్యమైపోయింది. అతనికి వివాహం చేశాడు దేవుడు. అతనికి వచ్చిన భార్య చక్కని భార్య, మంచి కుటుంబ వ్యవస్థ కలిగి ఉన్నాడు. నువ్వు కూడా వివాహం కాకుండా ఉంటున్నావా? దేవుడే నీకు వివాహం చేయబోతూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న మోషేకు వివాహం జరిగించిన దేవుడు నిన్ను విడువడు అనే విషయాన్ని నువ్వు జాగ్రత్తగా నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు నీకు వివాహం చేయబోతూ ఉన్నాడు. వివాహమై పిల్లల కొరకు ఎదురు చూస్తున్న నీకు దేవుడు పిల్లలను సంతానమునివ్వబోతూ ఉన్నాడు. మోషేను దేవుడు ప్రత్యక్షమై అభిషేకించాడు, ఐగుప్తుకు పంపాడు. నీ జీవితం నీకు అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, నీ జీవితం ఎటువంటిదో, నీ భవిష్యత్తు ఏంటో ఒక ఉత్తమమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నావని దేవునికి తెలుసు. ఒక ఉత్తమమైన పను నిమిత్తము నీవు నిర్మించబడ్డావు, పుట్టించాడు. మోషేను దేవుడు ఐగుప్తు దేశంలో అధికారిగా, ప్రవక్తగా, దేవుని వాక్యమును బోధించువాడిగా, నాయకుడిగా, ఆ దేశానికి ఒక తండ్రిగా, ఆ దేశానికి ఒక నాయకుడిగా, ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించి రాజుతో మాట్లాడే ఒక సేవకుడుగా, ప్రవక్తగా, దేవుని వాక్యమును చెప్పే ప్రవక్తగా, విడిపించు నిమిత్తము మాట్లాడే ప్రవక్తగా, లక్షల మంది ప్రజలను నడిపించే వ్యక్తిగా ఎర్ర సముద్రమును దేవుడు అతని ద్వారా చీల్చి ఉన్నాడు. నీ ద్వారా
ఎన్నిక లేని పరిస్థితుల్లో ఉన్నావేమో. నువ్వు అనేక మందికి, వందల మందికి ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నావు. దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నావేమో. నీవు అత్యున్నతమైనటువంటి, ఉన్నతమైన, నీవు ఎన్నడూ ఊహించని స్థితిలోనికి దేవుడు నిన్ను ఎక్కించబోతూ ఉన్నాడు. కృంగిపోయిన పరిస్థితుల్లో ఇక నాకు భవిష్యత్తు లేదు, జీవితం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు బంగారు భవిష్యత్తు ఉన్నదని దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన రీతిగా దావీదు తరమబడుతూ ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే ఒక్కొక్క అడుగు వర్ధిల్లుతున్నాడో, అభివృద్ధి చెందుతున్నాడో, సుబుద్ధి కలిగిన వాడై దేవుని ఆత్మతో ఎప్పుడైతే శత్రువులను జయిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఎదుగుదల అనేది ప్రారంభమైందో, ఆ రోజు నుండే దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విషపు చూపు నిలిపి దావీదును చంపాలని ప్లాన్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదును చంపాలని ప్లాన్ చేశాడు సౌలు. ప్రజలందరూ అంటున్నారు, జేజేలు పలుకుతూ ఉన్నారు దావీదుకి. ఎందుకంటే గొలియాతును దేవుడు దావీదు ద్వారా కూల్చివేసి ఉన్నాడు కదా. సౌలు అది తట్టుకోలేకపోతూ ఉన్నాడు. దావీదు కూడా, అందరూ సౌలుకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది ఏం చేస్తూ ఉన్నారంటే పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతులు పాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనంలో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడచి గోడకు బిగించుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకున్నాడు. ఎందుకు సౌలు దావీదు మీద ఈట విసురుతూ ఉన్నాడు? చంపాలని, నాశనం చెయ్యాలని. అతను ఉంటే నాకు అడ్డని చంపాలనుకున్నాడు సౌలు. కానీ 2 సార్లు ఆ ఈటే దేవుని కృప వలన తప్పింది. నీ జీవితంలో వచ్చుచున్న మరణ గండము యేసు నామంలో తప్పించబడుచున్నది. మరణ గండము నుండి, శోధన నుండి, సాతాను తెచ్చే మరణ గండము నుండి నువ్వు తప్పించబడుచు ఉన్నావు. మాంత్రిక శక్తుల నుండి నువ్వు తప్పించబడుచు ఉన్నావు. నిత్య మరణము నుండి కూడా యేసు క్రీస్తు నామములో నువ్వు తప్పించబడుచు ఉన్నావు. దావీదు బిక్కుబిక్కుమంటూ పారిపోయి ప్రాణాన్ని కాపాడుకోవడానికి అటువంటి పరిస్థితుల్లో, కొండల్లో, గుహల్లో సౌలు సైన్యము తరుముతూ ఉండగా కొన్ని రోజులు శ్రమలు అనుభవించాడు. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఎటువంటి మరణము సంభవించకుండా దేవుడు కాపాడాడు. అదే దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. ప్రతి పరిస్థితి నుండి తప్పిస్తాడు. దావీదును కాపాడి రక్షించి రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఇశ్రాయేలు యూదాకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అంతేకాకుండా యుద్ధములు చేయడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అనేక మంది శత్రువులను దావీదు యుద్ధములో జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని మందిరమునకు కావలసినటువంటి ఉపకరణములను అన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఒక మహారాజుగా, ఒకప్పుడు ఎన్నిక లేనివాడు, ఒకప్పుడు గొర్రెల కాపరి, ఒకప్పుడు కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు, ఒకప్పుడు తరుమబడినవాడు, ప్రాణభయంతో పారిపోయి బిక్కుబిక్కుమంటూ
తిండి లేక, ఆహారం లేక, కొండలెంబట, గుట్టలెంబట చాలా అష్ట కష్టాలు పడ్డవాడు. కానీ ఈ రోజున రాజై, ఆ రోజున ఇశ్రాయేలు దేశంలో రాజుగా పరిపాలన చేసి దేవునికి ఎంతో మహిమను, కీర్తిని, ప్రతిష్టను తీసుకొని వచ్చినవాడు, ఘనతను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఎన్నో కీర్తనలు పాడి దేవునిని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిక లేని ఆ వ్యక్తికి మరణ గండము నుండి తప్పించి, దిక్కు లేకుండా కొండల్లో, గుహల్లో దాక్కుంటూ బిక్కుమంటూ తిరిగినటువంటి దావీదుకి ఒక రాజుగా చేసిన దేవుడే గొప్పవాడు. ప్రాణభయంతో పారిపోయినటువంటి మోషేను దేవుడు కాపాడి మరలా ఏ దేశం నుండి పారిపోయాడో అదే దేశానికి అధికారిగా, ప్రవక్తగా చేసిన దేవుడే ఈనాడు నువ్వు చూస్తున్నటువంటి ఈ పరిస్థితులు, ఈనాడు నువ్వు అనుభవిస్తున్న బాధలు, అవమానాలు, నిందలు, ఈ స్థితి ఇక మీదట లేకుండా నీ స్థితిని, గతిని, నీ హోదాను మార్చి, నీ చరిత్రను తిరిగి రాసి ఉన్నతమైన భవిష్యత్తులో నిన్ను నిలబెట్టగలిగిన ఒకే ఒక్కరు ఎవరంటే దేవుడు. ఆ దేవుని నువ్వు నమ్మి ఉన్నావు చాలు. ఆ దేవుని మీద నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు. ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ దేవుని మీద విశ్వాసం పెట్టాలి. ఆ దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి. ఆ దేవుడు తోకగా ఉన్న నిన్ను తలగా చేస్తాడు. దిక్కు లేనివానిగా ఉన్న నిన్ను అనేకులకు దిక్కుగా చేస్తాడు. పెంట కుప్పల్లో ఉన్న నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఉన్నతమైన స్థితికి, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఇచ్చువాడిగా, అనేకులకు ఆలోచన చెప్పువాడిగా, జ్ఞానవంతుడుగా నిన్ను చేస్తాడు. నీ భవిష్యత్తును ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. యేసు ప్రభు ప్రేమగల దేవుడు. యేసు ప్రభు మన జీవితములను బాగు చేసే దేవుడు. మూడవ వ్యక్తి మనం చూసినట్లయితే అతనికి కూడా ప్రాణాపాయం వచ్చింది. అతని మీద కూడా దాడి జరిగింది. అతనికి కూడా గొప్ప శోధన కలిగింది. కానీ ఆ గొప్ప శోధనలో తట్టుకొని బ్రతికించిన దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము మనం చూచినట్లయితే 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూచినట్లయితే, మీ సహోదరుడును యేసును బట్టి కలిగిన శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఆ రోజుల్లో పత్మాసు అనేది ఒక భయంకరమైన ద్వీపం. క్రూరమైన జంతువులు, క్రూరమైన కీటకాలు, పాములు, మనుషులు ఉండే ద్వీపం కాదు. ఆ ద్వీపంలో చనిపోయిన శవాలను మాత్రమే ఆ రోజుల్లో వేసేవాళ్ళు. రాజులు వాళ్ళని చంపి ఆ శత్రువుల యొక్క శవాలను ఎక్కడ వేసేవారంటే పద్మాస్ అనేటువంటి ద్వీపంలో ఆ శవాలను వేసేవాళ్ళు. మానవులు అక్కడ నివసించే వాళ్ళు కాదు. ఆ రోజుల్లో యేసు ప్రభు నమ్ముకున్న, యేసు ప్రభు శిష్యుడైన, యేసు ప్రభు సేవ చేసే ఈ యోహానును కూడా చంపాలనుకున్నారు. కానీ అతను చావలేదు. నూనెలో వేసి ఉన్నారు. యోహాను కాలిపోలేదు, చావలేదు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? నూనెలో వేసిన యోహాను చావలేదని పద్మాసు ద్వీపంలో శవాలు పడేసి, ఆ ద్వీపం మనుషులు, ఊర్లు, గ్రామాలు ఉండవు అక్కడ తీసుకెళ్ళి అక్కడ అతన్ని పాడేశారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఒక శోధనలో పడిపోయావా? ఒక కష్టంలో పడిపోయావా? ఖచ్చితంగా ఎటువంటి కష్టంలో పడ్డా, ఎటువంటి పరిస్థితుల్లో పడ్డా నువ్వు బయటికి రాబోతున్నావు అంతే. యేసు నామంలో ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు యేసు నామంలో బయటికి రాబోతున్నావు. దేవుడు నిన్ను తీసుకురావడానికి నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. విడుదల కలగబోతూ ఉంది నీకు. ఆ పరిస్థితి నుండి బయటికి రాబోతూ ఉన్నావు. ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రాబోతూ ఉన్నావు. అది ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు బయటికి రాబోతూ ఉన్నావు. విడుదల కలుగుతుంది నీకు సహాయం దొరుకుతుంది. నువ్వు బ్రతుకుతావు, నువ్వు విడుదల పొందుతావు. ఆ పరిస్థితిలో లాక్ అయి ఉండవు. నువ్వు అక్కడ నీ జీవితం ఎండ్ అయిపోదు. నీకు లాక్ తీయబడుతుంది, నువ్వు ఓపెన్ చేయబడుతుంది. బయటకు వస్తున్నావు ఒక పరిస్థితి నుండి, ఒక కష్టం నుండి, ఒక ఇబ్బంది నుండి, ఒక సమస్య నుండి నువ్వు విడుదల పొందబోతూ ఉన్నావు. అది అప్పులైనా, అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక ఇబ్బందులైనా,
కుటుంబ సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి అయినా, మరణకరమైన రోగమైన, నిన్ను ఎవరైనా తరుముతున్నా, చంపాలనుకున్నా, మరణమే నీ మీద పడుతున్నా, నువ్వు బయటికి రాబోతూ ఉన్నావు యేసు నామములో. ఆ పరిస్థితుల్లో యోహాను భక్తుడికి చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరు. మనుషులు లేని ప్రాంతము, శవాలను పడేసే పద్మాసు ద్వీపంలో అతను ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాడు. ఉండడానికి ఆహారం లేదు. ఒక పూట తినడానికి నీకు తిండికి కూడా గతి లేని పరిస్థితి. పేదరికంలో నువ్వు ఉన్నావేమో. ఒక్క పూట కూడా తిండి గింజలు లేని పరిస్థితి. పద్మాసు ద్వీపంలో ఆహారం లేదు, పంటలు లేవు, మనుషులు లేరు. అటువంటి పరిస్థితుల్లో ఏ ఆహారము లేకపోయినా, ఏ ఉద్యోగము లేకపోయినా, ఏ మనుషుల సహాయం లేకపోయినా ఆయన ఎన్నో రోజులు బ్రతికే ఉన్నాడు. కారణం ఏంటంటే బ్రతికించే దేవుడే అతని దగ్గరకు వచ్చి బ్రతికించాడు. బ్రతికించి అతనికి ప్రకటన గ్రంథం అనే గ్రంథాన్ని దేవుడు యోహానుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం అంటే అంత్యకాలంలో ఏమి జరగబోతుంది, ప్రపంచంలో ఏం జరగబోతుంది, దేవుని రాజ్యంలో ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలు 7 సంఘాలను గూర్చి వ్రాయబడి ఉంది. దేవుని సంఘం ఎలా ఉండాలి, దేవుని సంఘం ముందు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వెచ్చగా ఉందా, చల్లగా ఉందా. సంఘము సాతాను కాపురమున్న స్థలంలో ఉంది. కానీ సాతాను పెట్టే శోధనను జయించాలి. పరదైసులో సంఘము ఉంటుందని దేవుడు మాట్లాడి ఉన్నాడు. జీవవృక్ష ఫలములు సంఘము తింటుందని నేను ఇస్తానని దేవుడు మాట్లాడి ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క వర్ణన ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. పరలోక రాజ్యంలో ఏముంటుంది, దేవుని సింహాసనం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం యొక్క మహిమ, గొప్పతనం, దేవుని యొక్క రెండవ రాకడ ఎలా ఉంటుంది, దేవుని రెండవ రాకడ ముందు మనుషులు ఎలా ఉంటారు, అంత్యకాలంలో మనుషులు ఎలా చనిపోతారు, తెగుళ్ళు, పాత్రలు, ఉగ్రత పాత్రలు, 7 సువర్ణ దీప స్తంభాల మధ్య దేవుడు సంచరిస్తున్నాడు అనేటటువంటి విషయం, 7 సువర్ణ దీప స్తంభముల మధ్య దేవుడు సంచరించుచున్నాడు అనేటటువంటి దర్శనం, 666 ముద్ర, దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు, ఇశ్రాయేలు దేశం యొక్క పరిస్థితి, దేవుని నమ్ముకున్న మన పరిస్థితి, దేవుని నమ్మని వారి పరిస్థితి ఎలా ఉంటుంది, నరకంలోనికి ఎవరు వెళ్తారు, యేసు ప్రభు నమ్ముకున్న ఆయన చెప్పినట్లు జీవించిన వారు ఎక్కడికి వెళ్తారు, శ్రమలలో ఎలా ఉండాలి, అగ్ని వంటి శ్రమలు రాబోతున్నాయని ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉంది. దేవుని గూర్చిన దర్శనం అతనికి కలిగింది. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవిగా ఉన్నవంట. సత్యమనే దట్టిని కట్టుకున్నవాడు, పాదములు అంచుమట్టు దిగజారుచున్న ఒక వస్త్రమును కలిగి ఉన్నాడంట. ఆయన పాదములు అపరంజి వలె ఉన్నాయంట. ఆయన కళ్ళు అగ్ని వలె మెరియుచున్నాయంట. దేవుని గూర్చిన వర్ణన ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుని ప్రత్యక్షత నీకు కలుగునుగాక, దేవుడు నిన్ను దర్శించునుగాక. మనుషులతో ఉంటున్నావేమో, దేవునితో సహవాసం, దేవుని సహవాసం నీకు దొరుకునుగాక, దేవుని దర్శనము నీకు కలుగునుగాక, నీ భవిష్యత్తు నీకు కనబడునుగాక, నీ కుటుంబ భవిష్యత్తు నీకు కనబడునుగాక, నీ గ్రామ, నీ ప్రాంత ప్రజల భవిష్యత్తు దేవుడు నీకు చూపించునుగాక. అన్నిటికీ సిద్ధపడి అంత్యకాలంలో మనం ఎలా ఉండాలి అనే దేవుని వాక్యం, ప్రవచన వాక్యం నీకు ప్రత్యక్షమవునుగాక. దేవుడు నీకు ప్రత్యక్షమవునుగాక. చూడండి, యోహానుకు మరణం పోయి ఈ ప్రత్యక్షత కలిగి అతను సజీవుడై మరలా తన సొంత ఇంటికి ఆ పద్మాసు ద్వీపం నుండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి శోధన నుండి, ప్రతి మరణము నుండి తప్పించబడుతూ ఉన్నాం. ప్రతి కష్టము నుండి నువ్వు విడుదల పొంది హ్యాపీగా ఉండబోతున్నావు. దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. అది సాతానైనా, మంత్రశక్తులైన, ఇబ్బంది, ఎంత కష్టమైనా దేవుడు కనుదృష్టి నీ మీద ఉన్నది. నువ్వు విడుదల పొందుకోబోతూ ఉన్నావు, నువ్వు సంతోషించబోతూ ఉన్నావు, నువ్వు ఆనందపడబోతూ ఉన్నావు. ఆ తరువాత, విడుదల పొందిన తర్వాత, నువ్వు బ్రతికిన తర్వాత సాక్ష్యం చెప్పుకోబోతూ ఉన్నావు. కృతజ్ఞత కూడిక పెట్టుకోబోతూ ఉన్నావు. కృతజ్ఞత జీవితం జీవించబోతూ ఉన్నావు. నిన్ను బ్రతికించిన దేవునికి, జరగదు అనుకున్న కార్యము నీకు చేసిన దేవునికి నువ్వు ప్రార్థన చేయబోతూ ఉన్నావు. ఆయనను నువ్వు ప్రేమించబోతూ ఉన్నావు. ఆయనను నువ్వు మహిమపరచబోతూ ఉన్నావు. ఎందుకంటే దేవుడు నీకు కార్యం చేయబోతూ ఉన్నాడు.
దేవుడు చేసే ఆ కార్యానికి ఒక ఆశ్చర్య కార్యం నీకు జరగబోతూ ఉంది. ఒక అద్భుత కార్యం నీకు జరగబోతూ ఉంది. నీ పరిస్థితులన్నీ మారడం నువ్వు చూడబోతూ ఉన్నావు. నీవు ఎదుగుదల అనేది చూడబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకు ఉన్నతమైన భవిష్యత్తులోనికి, నీ జీవితంలో నువ్వు ఊహించని, కని విని ఎరుగని భవిష్యత్తులోనికి దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దేవుడు అతి శ్రేష్టమైనటువంటి కార్యాన్ని నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. దేవుడు దాచి నీ ఉంచిన మేలులు, నీ కొరకై దాచి ఉంచిన మేలులు దేవుడు నీకు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను తలగా చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని నువ్వు బహుగా స్తుతించబోతూ ఉన్నావు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా. శోధన మరణగండాలు కొట్టివేయండి, రక్షించండి. ప్రతి ఒక్కరు నేను స్తుతించాలి, మహిమపరచాలి, మహిమ పొందండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి శోధన, కీడు, మరణగండం తొలగించి వారి పిల్లలను మీరు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తికి నాకు భవిష్యత్తు లేదు, నేను అప్పుల ఊబిలో కూరుకుపోయాను, నా జీవితం ఏంటో నాకు అర్థం కాదు అనుకున్న వాళ్ళకి మోషేకు ఒక చక్కని భవిష్యత్తును, జీవితాన్ని ఇచ్చినట్లుగా, దావీదుకు ఒక చక్కని భవిష్యత్తును, జీవితాన్ని ఇచ్చినట్లుగా, యోహానును బ్రతికించి నీ ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా, నీ దర్శనం అనుగ్రహించినట్లుగా, ఈ దర్శనం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రతి ఒక్కరి భవిష్యత్తును ఆశీర్వదించమని, మీ అభివృద్ధి చేయమని, యేసుక్రీస్తు నామములో రక్షించి కాపాడుమని యేసు నామములో ప్రార్థించి ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. బ్రదర్ రాజశేఖర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరందరూ చూస్తూ ఉండండి, దేవుని వాక్యాన్ని వింటూ ఉండండి, బలపడుతూ ఉండండి, దేవుని బాగా స్తుతించండి, ప్రార్థన బాగా మా కొరకు కూడా మీరు చేయండి. దేవుడి వాక్యం దీవించండి. ఆమేన్.